దేవుడు ఆశీర్వదించి ఇచ్చినటువంటి ప్రథమ ఫలం జ్యేష్ఠ ఫలం. వచ్చే సంవత్సరం బిడ్డ 2వ సంవత్సరం పూర్తి చేసుకునేటప్పటికి మళ్ళీ ఒక చెల్లి వాళ్ళకి కలగాలని మనసారా మనం అందరం ప్రార్థించాలి. అప్పుడు బర్త్డే అనేది అప్పుడు చేయాలి. బాగా ఇద్దరు పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డకు మనం అందరం శుభాలు తెలియచేస్తూ ఉన్నాం. బిడ్డను కనడం ఒక ఎత్తు, బిడ్డను పెంచడం ఒక ఎత్తు. చాలామంది బిడ్డలను కంటారు కానీ పెంచడం చేత కాదు. బిడ్డల్ని పెంచడం చేత కాని వారు బిడ్డల్ని కనకుండా ఉంటేనే మంచిదేమో అన్నారు ఒక ప్రిన్సిపల్ గారు, మా రతన్ రాజు గారు లాంటి ఆయన. బిడ్డల్ని పెంచడం చాలా కష్టం, చాలా కష్టం. పరిశుద్ధ గ్రంథంలో తల్లిదండ్రుల పాత్ర చాలా ఉంది. బిడ్డల్ని ఎలా పెంచాలో పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది. నీ ఇంట కూర్చుంటున్నప్పుడు, నీ ఇంట లేచున్నప్పుడు, పండుకున్నప్పుడు, నడుచున్నప్పుడు నీవు వారితో మాట్లాడాలి. దేవుని విధులను గూర్చి, దేవుని శాసనాలను గూర్చి, దేవుని మాటలను గూర్చి బిడ్డలకు తెలియచేయాలి. బిడ్డల బాల్య దశలో పుట్టినప్పటి నుంచి 3 సంవత్సరాలు చాలా ప్రాధాన్యమైన సంవత్సరాలు. మొదటి 3 సంవత్సరాల్లో బిడ్డను గనక మన ఆధీనంలోకి తెచ్చుకోలేకపోతే జీవితంలో బిడ్డను మన ఆధీనంలోకి తెచ్చుకోలేము. నా మాటలు చాలా జాగ్రత్తగా గమనించాలి. ముఖ్యంగా షాలేం దంపతులు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇప్పటికే 1 సంవత్సరం దాటిపోయింది, ఇంకా 2 ఏళ్ళే ఉన్నాయి వాళ్ళ చేతిలో. మొదటి 3 సంవత్సరాల్లో బిడ్డల్ని మన ఆధీనంలో ఉంచుకోలేకపోతే జీవితంలో మన ఆధీనంలోకి తెచ్చుకోలేదు. దురదృష్టం ఏమిటయ్యా అంటే మనం అందరము కూడా మొదటి 4 సంవత్సరాలు బిడ్డల్ని క్రమంలోకి తీసుకోం. పిల్లోడు పిల్ల దానికి ఏం తెలుసు, పిల్లల్ని కోప్పడతారే, పిల్లల్ని తిడతారే అంటాం. భర్త తిడితే భార్య, భార్య తిడితే భార్య, తిడితే భర్త. అలా కాన్వెంట్కి వెళ్ళి 4వ సంవత్సరంలో బాక్స్ పారేసితే అప్పుడు మొదలేస్తాం మనం ఇక్కడ. అదే మొదటి 3 సంవత్సరాల్లో బెలూన్ లాగేసినా ఏమనం, మైకులు ఇసిరేసినా ఏమనం, ఫ్లవర్ వాజులు పగలగొట్టినా ఏమనం, బట్టలు చించేసినా ఏమనం, అగ్గిపుల్ల గీసేసినా ఏమనం, ఆహాహా ఓహోహో అని నవ్వుకుంటాం. మొదటి నుంచి బిడ్డల్ని క్రమమైనటువంటి విధానంలోకి తీసుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనం నుంచి 4 వచనాల్లో వ్రాయబడిన మాట మనం చూస్తే, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. పిల్లలు తల్లిదండ్రులకు లోబడి ఉండాలట. ఇప్పుడు ఆ బిడ్డకి ఎన్ని చెప్పినా ఏం వినపడవు పాపం. అందుకే నేను 4వ వచనంలోకి వెళ్తున్నా. తండ్రులారా, ఆ సెంటెన్స్ అంత లెంగ్తీగా ఉండవలసిన అవసరం లేదు. పిల్లలారా మీ పిల్లలను ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచండి అంటే సరిపోయింది. మీ పిల్లలకు కోపము రేపక. తల్లిదండ్రులు పిల్లలకి కోపం రేపుతున్నారట. కోపము రేపుతూ ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచాలని ప్రయత్నం చేస్తున్నారట. మనము కోపము రేపుతూ ప్రభు యొక్క శిక్షలో 8,000 10,000 15,000 సల్లిసిరేస్తే ఆహాహా అంటున్నాడు షాలే అని ఊరుకోవట్లా. అబ్బా నా కొరడు ఎంత స్పీడ్గా ఇసిరేసాడు నా కొడుకు, ఈసారి ఇస్తున్నాను నువ్వు మహా విసిరితే ఆ కెమెరా మ్యాన్ ఒకేసరిగా అన్నట్టు చూస్తున్నాడు. అదే రేపు పిల్లోడికి 5వ ఏడు వచ్చినాక వాడు బాక్స్ పడేసిన ఒక బల్బు బాగా కొట్టినా ఉంటుంది, వాడు ఈపి పగిలిపోయి. అదే నేను ఇప్పుడు చెప్పొచ్చింది. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచాలి. ప్రభువు శిక్షలో బిడ్డల్ని పెంచాలి, ప్రభువు బోధలో బిడ్డల్ని పెంచాలి. వాళ్ళకు ప్రభువు శిక్షలో బోధలో మనం పెంచాలి అంటే ముందు మనం ప్రభువు శిక్షలో ఎదగాలి. హెప్సిబా చెప్తూ సాక్ష్యం, మా ఆయన చాలా మంచోడు అంది. అంటే ఆ అమ్మాయి ఉద్దేశం ఎవరు ఆయనలు చెడ్డోళ్ళని నాకు తెలియకడుగుతాను. అసలు ఎవరిని ఉద్దేశించి మాట్లాడింది ఆ పిల్ల? సురేష్ గారు రత్న కుమారి గారికి మంచి భర్త కాదా? భూషణ్ గారు సుకన్య గారికి మంచి భర్త కాదా? లేదు ఇక్కడ ఉన్నటువంటి భార్యాభర్తలు ఎవరికెవరు మంచోళ్ళు కాదు, ఏదో వాళ్ళిద్దరే మంచోళ్ళు అయినట్టు. ఇప్పుడు కనుక మరి షాలేంకు మైకిస్తే నా భార్య అంత మంచిది లేదంటాడు. నేను అందుకే షాలేంకు మైకి. అందరూ భార్యలు మంచోళ్లే, అందరూ భర్తలు మంచోళ్లే, అందరు పిల్లలు మంచోళ్లే.
ఇంకొక అడిగేసి ముందుకు ఏమిటో తెలుసా, మా పిల్లలోడంత మంచోళ్ళు లేడంట. అందరూ మంచోళ్ళే. ముందు తల్లిదండ్రులను ప్రభు యొక్క బోధలో శిక్షలో ఎదగాలి. ప్రభు యొక్క వాక్యాన్ని తల్లిదండ్రులు నేర్చుకోవాలి. తల్లిదండ్రులను ఏ రీతిగా ప్రవర్తిస్తామో బిడ్డలు ఆ రీతిగా ప్రవర్తిస్తారు. ఒక మంచి ఆలోచనాపరుడు ఒక మాట అన్నాడు, బిడ్డలు చిన్న చిన్న స్పాంజీలు అన్నాడు. చిన్న చిన్న స్పాంజీలు. ఆ చిన్న చిన్న స్పాంజీలు మురికి నీటిలో వేస్తే మురికి నీరు పీల్చుకుంటాయి, మంచి నీటిలో వేస్తే మంచి నీరు పీల్చుకుంటాయి. బిడ్డలకు నువ్వు మంచి నేర్పితే మంచి నేర్చుకుంటారు, చెడు నేర్పితే చెడు నేర్చుకుంటారు. వాళ్ళకేం తెలియదు పాపం. తెలియనటువంటి స్థితిలో వాళ్ళను మనం నడిపించే విధానం మీద ఆధారపడి బిడ్డల యొక్క జీవితాలు ఉంటాయి. మొక్కై వంగనిది మోనై వంగదు. బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకును. చిన్నప్పటి నుంచి బిడ్డల్ని క్రమంగా పెంచాలి. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, తిట్టులు తిట్టని వాడు విరోధి అనలా. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి. మనకు నోటితో మాట్లాడటం తెలుసు కానీ బెత్తము వాడటం తెలియదు. బిడ్డల్ని ఎప్పుడూ శపించకూడదు. బిడ్డలకు ఎప్పుడూ శాపనార్థాలు పెట్టకూడదు. బిడ్డలను ఎప్పుడూ ఆశీర్వదించవలసిందే. తెలియక మనం చాలాసార్లు బిడ్డలకు శాపనార్థాలు పెడుతూ ఉంటాం. తల్లిదండ్రులుగా మన దీవెనలు బిడ్డలకు కావాలి. నీకు కోపం వచ్చినా, నీకు నష్టం కలిగించినా, చాలే విన్నావా, కోపం వచ్చినా నష్టం కలిగించిన బిడ్డను శపించకూడదు. చాలా మంది భర్త మీద ఉన్నటువంటి కోపం అంతా బిడ్డల మీద చూపిస్తూ బిడ్డలను శపిస్తారు. అది మంచిది కాదు. ఎప్పుడూ నీ నోట ఆశీర్వచనాలే రావాలి. నీ బిడ్డలు అభివృద్ధి చెందాలి. రెండవది, బిడ్డల్ని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. బిడ్డల్ని ఎప్పుడూ ఎక్కువ అంచనా వేసుకోవాలి. చాలా మంది బిడ్డల్ని తక్కువ అంచనా వేస్తారు. ఇందాక ఎప్సిబా సాక్ష్యం చెప్తూ చెప్పింది, నేను ఎప్పుడూ క్లర్క్గానే ఉండాలనుకున్నాను, ఏదో మా డాడీ ఆఫీసర్కి రాయమంటే రాశాను అని. తల్లిదండ్రులకు ఎప్పుడూ కూడా ఎక్కువగా ఉండే స్థితిని కోరుకోవాలి. మన చదువుల కన్నా, మన ఉద్యోగాల కన్నా, మన స్థితిగతుల కన్నా మన బిడ్డలు ఉన్నతమైన స్థితిలో ఉండాలి. Believe
ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. వర్ణించగలనా నీ కార్యము, వివరించగలనా నీ మేలులను, వర్ణించగలనా నీ కార్యము, వివరించగలనా నీ మేలులను. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నా హృదయం తృప్తిపరచినావు. రక్షణ పాత్ర పూచి నిన్ను స్తుతియుతును. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు. రక్షణ పాత్ర పూచి నిన్ను స్తుతియుతును. హెప్సిబా తల్లిదండ్రులు సురేష్ కుమార్ గారిని బట్టి, రత్న కుమార్ గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నా. చేస్తున్న ఉద్యోగాల్లో బిడ్డలకు మీరు తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నా. వారి దాంపత్యాన్ని మీరు ఆశీర్వదించారు, యవన కాలంలో ఉండగా దీవించారు. ఇచ్చినటువంటి కెవిన్ ఇమాన్యుయల్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నా. గత సంవత్సరం అంతా బిడ్డలు మీ కాపుదలలో భద్రపరిచారు. నూతన సంవత్సరం అనే దయా కిరీటం ఇచ్చారు. ఎలాంటి జన్మదినోత్సవాలు బిడ్డ అనేకులు జరుపుకోవడానికి వయసు యొక్క బిడ్డను దీవించండి. వారి వారి గృహాలకు క్షేమముగా చేర్పించమని అడుగుతున్నాం. బిడ్డలు ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో మీరు తోడుగా ఉండి ఏ కొరత లేకుండా చేయమని కోరుతున్నాం. సమస్తము మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాం. ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలో ఆశీర్వాదకరమైన సంవత్సరంగా, ఫలభరితమైన సంవత్సరంగా ఉంచాం. యేసునామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం దయచేయి. మళ్ళా ప్రారంభం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రారంభం క్షమించి, మమ్మల్ని శోధనలో విధేయగా దుష్టులను తప్పించి, రాజ్యము శక్తి మహిమ నిరంతరమే ఉన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి కూడి ఉన్న మనకందరకు జన్మదినోత్సవాన్ని జరుపుకొచ్చిన బిడ్డకు, కుటుంబీకులకు సదాకాలము తోడై ఉండను కాక.
తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే. నా అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి. నా అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి. పగలు ఎండ దెబ్బయైనను, రాత్రి వెన్నెల దెబ్బయైనను, తగులకుండా కాచే నీ ప్రేమ. పగలు ఎండ దెబ్బయైనను, రాత్రి వెన్నెల దెబ్బయైనను, తగులకుండా కాచే నీ ప్రేమ. యేసయ్యా, 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 యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే. గాఢాంధకారలోయలో నే నడిచిన ప్రతి వేళలో తోడున్న నా తండ్రివి. గాఢాంధకారలోయలో నే నడిచిన ప్రతి వేళలో తోడున్న